హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా రుచిగా ఉండే పప్పుచారు ఎలా తయారు చేయాలో చూద్దాం. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పప్పుచారు తింటే ఆ రుచే వేరు. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు బాగా కడిగి కుక్కర్లో వేయండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకొని చిటికెడంత పసుపు వేసుకొని కావాల్సినంత నీరు పోసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఈలోపు మనం ముందుగా కట్ చేసుకున్న కూరగాయలు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇవి ఉడికించుకోవాలి. అందులో ఒక చిటికెడంత పసుపు, కావలసిన సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇవి మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు పప్పు ఉడికింది. పప్పు బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఇప్పుడు ఇందులో పోసుకోవాలి. చూడండి, ఇలా పిసుకుతూ ఆ నీరుని పప్పులోకి కలుపుకోండి. మీకు కావాల్సినంత వాటర్ ఇప్పుడు వేసుకోవాలి. ఇందులో ఒక 2-3 టైమ్స్ ఇట్లా కడుక్కుంటూ చింతపండు రసం పోసుకోండి. ఇప్పుడు ఇందులోనే కారం, సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా, కారం ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి బాగా. మీకు ఏమైనా వాటర్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఈ కూరగాయలు మొత్తము మెత్తపడ్డాయి కదా, ఇప్పుడు ఉడికాక ఇవి తీసి ఈ పప్పులో వేసుకోవాలి. ఈ చారులో వేసుకొని ఉడికించుకోండి. ఒక 20 నిమిషాల వరకు మసల పెట్టుకోవాలి చారుని. ఈలోపు మనము ఇంకో ప్యాన్ తీసుకొని తాలింపు పెట్టుకుందాం. చూడండి, చారు మసలుతుంది బాగా. ఇట్లా మరగపెట్టుకున్నాక ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండిన మిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని ఈ తాలింపు ఈ చారులో కలుపుకోండి. అంతే, ఎంత రుచికరమైన పప్పుచారు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.